గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హాయ్ గైస్ ఈసారి అయితే మైన్క్రాఫ్ట్ ఆడుతున్నాం. చూసారు కదా కింద మంచి మోడల్ అన్నీ యాడ్ చేశాను, చాలా మోడల్ యాడ్ చేశాను. ప్రస్తుతానికి మనకి అవసరం లేదు. అది గైస్ ఇంకా చాలా మోడల్ ఉన్నాయి, ఇక్కడ మీకు త్వరలోనే కనిపిస్తాయి గైస్. మైన్క్రాఫ్ట్ గైస్ ఫైనల్ చాలా రోజులు వెతికాం. మీకు వెళ్ళి కొద్ది చెప్తాను. నాకు ఫస్ట్ వుడ్డు 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 హైకట్ స్టిక్ క్రాఫ్ట్ చేసుకుంటాను. నాకు కూడా వచ్చాయి గైస్. హైకట్ స్టిక్ అనేసి ఇది చాలా మంచిది. ఇది ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకోవాలి గైస్, ఆఫ్ కోర్స్. ఇంకొన్ని గైస్ కొత్త ఆమర్లు కూడా యాడ్ చేశాను, చాలా ఆమర్లు ఉండుంటాయి. ఏక్ దో నీది ఇదిగో తీసుకోవచ్చు, ఇదిగో రే రా త్వరగానే. డిస్పాన్ అయిపోతుంది, డిస్పాన్ అయిపోయింది. సో మనకు కావాల్సింది ఒక యాక్స్. పర్ఫెక్ట్. నాకు కావాల్సిన వచ్చిన మీద క్రాఫ్ట్ చేసుకుని వచ్చి మనం వెళ్ళి ఊలు క్రాఫ్ట్ చేద్దాం గైస్. ఊలి ఊలి ఊలి. ఇదిగోండి గైస్, మనకైతే జంప్ బూస్ట్ స్పీడ్ వేస్తుంది. ఈ షిప్ గ్రే కలర్లో ఉంది గైస్, గ్రే కలర్ ఎక్కువ దొరకవు గైస్. మర్చిపోయాను, ఒక వరల్డ్లో ఆడుతున్నాం గైస్ మేము. ఇప్పుడు ఇదే అనుకుంటాను కదరా ఈ వరల్డ్ గైస్. ఈ వరల్డ్లో ఈ చంపకుండా ఉండటం అనేసి ఏం లేవు, అన్నీ చంపుతాం. ఈ వరల్డ్ గైస్. ఈ వరల్డ్లోనే ఆడుతుంటే మాకు పింక్ షిప్ దొరికింది గైస్. జాయిన్ అయిన రోజునే పింక్ షిప్ దొరికింది గైస్. పింక్ షిప్ ఎక్స్ట్రీమ్లీ రేర్, ద రేరెస్ట్ షిప్ దొరికింది గైస్, పింక్ షిప్. రెండు ఊళ్ళు వచ్చినాయి రాబాయ్. నా బెడ్కి వచ్చినాయి ఊళ్ళు, నీ బెడ్కి ఎత్తుతుంటా. ఓ ఒక్కట్లు చెప్తూ రాకున్నా తప్పు. ఇదిగోండి గైస్, అక్కడే పైన చిన్న గీత కింద కనిపిస్తుంది కదా గైస్, అక్కడే 2 పింక్ షిప్స్. అదే ఒకటే 1 in a million ఛాన్స్ అనుకుంటాను గైస్. అది పింక్ షిప్ దొరికింది గైస్ మాకంటే నాకు. ఇంకోండి గైస్, కొత్త కిటిన్స్ అయినాయి. వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి రావట్లేదు. ఎక్కడికే రావటం కాదు, ఎక్కడికి వచ్చి ఈ క్లిఫ్ దగ్గరికి తెలుసు కదా. వెళ్ళిపోతున్నాను అంటారు, నీకు ఊళ్ళు ఎదగడానికి వెళ్తుంటా. అరే ఇది పెద్ద కేవ్ ఇక్కడ ఉంది, మనం చూడలేదు అప్పుడు. ఓకే మైనింగే. ఇంకోండి గైస్, మన బేబీ లిటిల్ టార్టైస్. దీనికి ఎందుకు ఇంకోటి ఉంటుందో అదిగోండి గైస్, కరెంట్ పోయింది గైస్. సరిపోయింది. విలేజ్ కదా గైస్, తెలిసిందా మీకు? గైస్ మ్యూజిక్ వీడియో ఒక టన్నులోనే పెడతాం గైస్. ప్రిపేరింగ్ అయిపోయాం గైస్, స్పాట్స్ కూడా వెతికేసాం ఆల్రెడీని. అరే అబ్బాయి, నీకు ఎక్కడైనా షీప్ కనిపిస్తే కొట్టే. కొట్టద్దు అనట్లేదు, కొట్టు అంటున్నాడు. ఓకే 4 రూల్స్ వచ్చినాయి. ఎస్, నా ఫుడ్ కూడా అయిపోతుంది. ఈ మందంటే మళ్ళీ హ్యాంగర్ వస్తుంది. దొరికేసినాయి. మా తమ్ముడు కోసం మీరు సాక్రిఫైస్ చేయాలి. చూడండి ఎస్కేప్ అవుట్. అది చూడండి ఎస్కేప్ అయిపోతుంది గైస్. హైకర్ స్టిక్ చాలా హెల్ప్ఫుల్ గైస్ మనకి. బై ద వే మన నార్మల్గా స్ప్రింట్ చేయకపోయినా స్ప్రింట్ చేస్తున్నట్టు ఉంటుంది. ఈ కొండలో బెస్ట్ అనుకుంటున్నాను రక్కి హౌస్. ఈ కొండలో కట్టుకోవచ్చు త్వరగా. ఈ యొక్క షెరీ బ్లాసమ్ 3 కొట్టేచ్చు గైస్. పింక్
పింక్ ఇష్టం ఉండదు గైస్ నాకు, బట్ చెర్రీ బ్లాసమ్ ట్రీ అంటే చాలా ఇష్టం. బాగుంది గైస్ ఆ లుక్. మెయిన్లీ లీవ్స్ నేను ఎప్పుడు హౌస్లో పెట్టుకుందాం అనుకుంటాను గైస్. ఈసారి అదే చేద్దాం షేర్స్ రాగానే. లాస్ట్ది అయితే డిలీట్ చేసి అది పోయింది గైస్, వరల్డ్ బ్యాకప్ నాది అయితే లేదు ఆ వరల్డ్ది. జతిన్ బాబు రావట్లేదు కదా గైస్ మనోడు, ఆడ వస్తే మనం స్టార్ట్ చేద్దాం, రావట్లేదు కాబట్టి అవ్వలేదు. ఇది న్యూ వరల్డ్ గైస్. ఎస్ గైస్, ఈ వరల్డ్లో మాత్రం వీడియోస్ మీ ఇద్దరం ఉంటాం, మా ఫ్రెండ్ కూడా వస్తానంటే ఆడు వస్తాడు. మోస్ట్లీ ఎవరికి లేనట్టుంది గైస్ మైండ్ క్రాఫ్ట్. జతిన్కి నేను డౌన్లోడ్ చేశాను, మిగతా వాళ్ళకి ఎవరి దగ్గర లేనట్టుంది గైస్. మా ఫ్రెండ్ ఒకటికి డౌన్లోడ్ చేశాను, ఆడు వస్తానంటే వస్తాడు. అభిజిత్ ఏం సౌండ్ లేదు, ఇది చీప్ అనుకుని కొడదామని ట్రై చేశాను, పోలాడిపోయారు. జస్ట్ లైక్ దట్ అయిపోతాం. త్వరగా రారా, నాకు పికెక్స్ లైన్ కావాలి. గేసీడు వుడ్ కొడతాం, అయిపోయి ఎక్కడో కొడుతున్నాడు గేసీడు, పోనీ ఇక్కడికి వచ్చి కొట్టుకోవచ్చు కదరా. హంగ్రీ కూడా నాకు. యాపిల్ వేస్తున్నా త్వరగా వచ్చాను చెల్లి కోసం. క్లిప్ ఐడియా ఉందా? ఇది ఉన్నట్టున్నా. స్నో ఏరియా దగ్గర నువ్వు ఒకసారి మునిగిపోయావు. వచ్చాను నేను భయం వచ్చాను. ఓకేనా, వీటిల్లో లెదర్ బూట్స్ ఉంటాయి కానీ వెళ్ళకూడదు గైస్, ఎందుకంటే హలో ఇదిగోండి గైస్, ఇదిగోండి ఇది పౌడర్ స్నోవా లేదు గైస్, పౌడర్ స్నో ఉంటుంది అది అసలు డిఫరెంట్ స్పాట్ చేయలేం. ఇదిగోండి 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 ఇదే గైస్, ఫ్రీజ్ అయిపోతామా, తప్పించుకుపోవాలి. క్లిఫ్ దగ్గరికి వస్తున్నాను రా, ఎక్కడన్నా స్నో బ్యాండ్ ఉన్నా, క్లిఫ్ దగ్గర రా. ఓకే మన హౌస్ ఇక్కడే గేస్, మనం హౌస్ కట్టుకున్నాం అదిగోండి అక్కడ ఆ ఏరియాలో, కింద ఆ ఏరియాలో కట్టాం గేస్, ఎందుకంటే అక్కడ పింక్ షిప్ కనిపించింది కాబట్టి. ఇప్పుడు అంత లెక్క కాదు గేస్, పింక్ షిప్ కనిపించలేదు. వచ్చా యాప్ లేవు రా, యాప్ లేవు త్వరగానే, కొత్త లేకపోతావు. ఆకలేస్తుంది ఇవి. ఇచ్చాను కదా ఒకటి దొన్ బూతులు తిట్టాలి కేసండి, త్వరగా క్రాఫ్ట్ చేయి. ఫస్ట్ క్రాఫ్ట్ చేసుకుని స్టోన్ తెస్తాను. క్యాంపింగ్ చేయడా క్రాఫ్ట్ చేయనా? మనకి ఎందుకు గేస్, మనం గవర్నమెంట్ క్రాఫ్ట్ కూడా నొక్కేద్దాం. సో బట్టలు వెంటనే క్రాఫ్ట్ చేసేద్దాం. పికెక్స్ త్వరగా త్వరగా కొంచెం నీకు అమ్మ అనిపించకుండా నేను పైనుంచి తెచ్చేరా, ఇక్కడ హౌస్ కట్టుకున్నాం కదా కొని. ఓ అది చెప్పలేదు కదా అన్న, ఇది 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 ఎలాగా తప్పకుండా కొంచెం ఆగు. ఇది ఒక 2 ఇటు ఒక 3 ఎక్స్టెండ్ చేద్దాం. ప్రస్తుతానికి మన బెడ్లు ఇక్కడికి. గ్యాస్ ఇంట్లో స్లీపింగ్ బ్యాగ్ అని ఉంది గ్యాస్, అసలు అందులో పడుకున్నాం అంటే అయిపోతాం గేస్, టైం కూడా స్పెండ్ అవుతూ ఉంది గైస్. ఇప్పుడు ఒక్కసారి పొద్దున్నప్పుడు పడుకుంటే మధ్యాహ్నం అయిపోద్ది గేస్, మధ్యాహ్నం పడుకుంటే రాత్రి అయిపోద్ది గేస్, అలా ఉంటుంది గేస్. దారుణం గైస్, జీటీఎఫ్ ఇలాగే మళ్ళీ రాత్రి పడుకుంటే పొద్దున అయిపోద్ది గేస్. అందుకే నేను తెలియక అది క్రాఫ్ట్ చేసుకున్నాను. మా తమ్ముడు గారు ఎక్కడికి వెళ్ళాడు, నేను పడుకున్నాను, రాత్రి అయిపోయింది గేస్. శ్రీవే నీ ఏదో క్రాఫ్ట్ చేస్తున్నాం కదా, స్లీప్ ఇదే. ఈ నేర్పెత్తమే మన పని. నీకు ఫుడ్ లెక్క అంగడి చచ్చిపోతా చెప్తున్నాను, అది ఎప్పుడో తెలుసు. అలాగే ఉన్నాను, నాకు ఒక పికాక్స్ క్రాఫ్ట్ చేయరా అంటే ఇప్పుడు కేసు కావాలి కదా, వేస్తున్నాను కదా, ఎందుకు కావాలి. ఫనేస్ పెట్టుకో, ఇంట్లో పెడదాం. ఫనీస్ ఇది పెడతాం. ఇంకో మటన్ ఇది మనం బేస్ చేసుకోవచ్చు కేసు.
స్టోన్ పికెక్స్ క్రాఫ్ట్ చేస్తాను. స్టోన్ టూల్స్ ఎప్పుడు ఉన్నకి. థ్యాంక్ యూ. మనం కూడా అడిగి హెల్ప్ చేద్దాం గైస్. రాదు నా దాంతో చేయి. ఉన్నాయి. నేను క్రాఫ్ట్ చేయాలి. ఇప్పుడు మన అవుట్లైన్ ఎలా వస్తుంది అంటే గైస్, ఇదిగోండి గైస్, ఇక్కడ 1 4 ఉండాలి గైస్. 4 ఉన్నాయి. ఇక్కడ 2 ఓళ్ళు వస్తాయి, ఇక్కడ వస్తుంది, ఇక్కడ 2 ఓళ్ళు, అంతే గైస్. పర్ఫెక్ట్ అవుట్లైన్ బాగా. ఇప్పుడు మన డిగ్గింగ్ టైం. డిగ్గింగ్ 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 డిగ్గింగ్. కుదిరితే వెళ్ళి కోల్తే. కోల్ కోల్ టార్చ్లు. కోల్ అక్కడ రివ్యూని చూపించాను కదా నీకు, అది అక్కడ తీసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోల్ తేవాలంటే నాకు కొంచెం కావాలన్నా. ఏంటి? ఒక అమ్మ లేదు, షీల్ లేదు, ఎలా వెళ్తాం? హూస్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ ఐ డే? అవుతుంటే చెప్పు, నేనే వెళ్తాను. అంత సోదొద్దు. అనుకోలే. This is crafted. ఓకే, ఇంత సరిపోతుంది గేస్ ప్రస్తుతానికి. మనకి ఒక 1,00,000 మందిని వేసుకుని ఉండట్లేదు కదా గేస్, ఇది చాలు మనకి. ఇప్పుడు ఫ్లోరింగ్ ఒకటి మార్చాలి. అన్నీ దగ్గర వేరే వుడ్ ఏమైనా ఉందా? వుడ్ లేదు వేరే. దీని ఏమంటారు? వుడ్. మరే ఆవు ఇంకొక వేరే టైప్ ఆఫ్ వుడ్ అడుగుతున్నామేమో. ఏ దేశం నుంచి వచ్చారా బాబు అసలు? బాబోయ్ ఏంటిది సార్? ఏం సార్ ఇది? బాబు అది కాదు, అటు. ఓకే, నేను ఇందాక చూపించాను కదా అది. ఓ మై గాడ్, ఇక్కడ నుంచి కనపడుతుంది. నాకు ఇక్కడ కొంచెం స్ట్రక్చర్ వేయచ్చు, పడిపోకుండా. ఇది ఫస్ట్ హోమ్ కాబట్టి ఇలాగే ఉంటుంది. అయ్యో మంచి వ్యూ మంచి అడగదు బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ విల్ బి కింద డిక్ చేద్దాం. మన డోర్ ఎక్కడ వస్తుంది? ఫస్ట్ డోర్ లైన్ కడదాం. ఎన్ని డోర్లు కావాలి? 2 డోర్లు సరిపోతాయి. ట్రాప్ డోర్లు ఒక 8 తీసుకోవచ్చు. ట్రాప్ డోర్లు ఎందుకని అడుగుతున్నారా? చెప్తాను ప్లీజ్. మిస్టరీ. నీకంటా మిస్టరీ ఎవరు లేదులే. థ్యాంక్ యూ. Mine. Guys, ఇదంతా మైనింగ్ చేస్తాం guys. ఓహో, వా కోల్ నాకు ఎంత దొరికిందో. గాయస్ నాకు కోల్ చాలా దొరికింది. గైస్ మాట్లాడలేదు, ఎందుకు సైలెంట్ అయిపోయావు అనుకోవద్దు. జస్ట్ ఇప్పుడే అదేదో ఏగలాంటిది వచ్చింది గైస్, చాలా పెద్దది గైస్. అచ్చు మా తమ్ముడు అంతలాగే ఉంది గైస్. పీచుకుని వెళ్తుంది, దానికి కూడా భయపెట్టు. ఏమోరా, నువ్వైతే విలేజ్ పీపుల్, నేను అసలు సిటీ. ఏం తెలుస్తుంది? కొంటాం మరి. ఇంకోండి గైస్, మన బేస్ ఎలా ఉంది భయ్య? ఇదిగో అదే చూడు, మన డోర్లు చిన్న బేస్ గైస్ ప్రస్తుతానికి, తర్వాత ఎక్స్పెండ్ చేయొచ్చు. బట్ చాలా బాగుంది గైస్. ఇంతగా వ్యూ పాయింట్ కూడా సైడ్కి వచ్చింది.
యాక్చువల్లీ ఐఎమ్ థింకింగ్ టు డూ సంథింగ్ ఎల్స్. డోర్ ఓపెన్, డోర్ క్లోజ్. యాక్చువల్లీ వచ్చి మీరు పాత కాలపు దాంట్లో చూసుంటే హ్యాండ్ బ్రేకింగ్ తెలిసా ఉంటుంది గాయస్ మీకు. సరిపోయింది. ఒక యాక్స్ చేసుకున్నాం గేస్, ఏం పొద్దు సరిపోయింది. అన్నీ సరిపోయింది మన లక్కలాగే. మన పక్కన కొంతమంది ఉంటారు గేస్, వాళ్ళు ఉన్నారంటే లైఫ్ అంతా పోద్ది. ట్రూ గైస్, ట్రూ అని చెప్తున్నాడు నా పక్కన ఉన్నాడు గేస్. నా కాపర్తో బ్యాక్లాక్స్ చేయొచ్చా? కాపర్తో ఉమ్, బ్యాక్లాక్స్ చేయొచ్చా? కాపర్ తట ఏమో తెలియదు. కాపర్ కూడా యూజ్ వచ్చింది గేస్ ఫైనలీ. నేను అంటుంది చెస్ట్ల కోసం, ఆ రోబో పంకిన్ రోబో ఏదో ఉంటుంది గేస్, దానికోసం కాదు గేస్. దీంట్లో యూజ్ ఒకటి వేయించాను. చిన్న బాల్కనీ లాంటి చేయించు, వెరీ స్మాల్ బాల్కనీ గేస్ మనకి. ఇంకా కొన్ని ల్యాప్టాప్లు, ఇంకా 10 హోప్ఫుల్లీ సరిపోతాయి అనుకుంటున్నాను గేస్. దీన్ని ఎలా పెడితే కరెక్ట్? ఈ జంప్ బూస్ట్ వలన 2 blocks హైట్ జంప్ చేయొచ్చు. బెనిఫిట్ గైస్ మనకి. సరిపోయింది. ఇది బెస్ట్ అనుకుంటున్నాను. వచ్చా ఇలా ఇక్కడ ఒక 3 ఇలా పెడదాం గేస్. పోలి వచ్చావా? ఐరన్ కావాలన్నా మెయిన్. నైట్ అవుతుంది, కరెక్ట్ టైంకి వచ్చాను. ఫుడ్ ఉన్నాయన్నా? ఉన్నట్టుంది. నీది ఇవ్వు. ఇదిగో ఇదిగో తీసుకో. నాకు కూడా హంగ్రీ వేసింది రా. I'm hungry, 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 hungry.
అరే పొద్దున్న లేచిన తర్వాత అది నాకు కనిపించకూడదా? ఆ డోర్లో ఓపెన్ చేయగలుగుతాడు, ఇంట్లో అయినా వస్తాడు. ఎవరు ఈడినా ఆడే వేసి మనం చూడకూడదు మన గైస్ అలాంటి ఆశ్రమం దారి guys. ఉంది. ఏం అవట్లేదు గైస్, జస్ట్ పోలీసు దొంగలు పట్టుకుంటున్నాడు గైస్. అబ్బా ఓహో ఇక్కడ ఏంట్రా 5 ఎంఎస్కి ఏ బ్లాస్ ఇస్తారంట. బతుకుండకూడదు. ఎక్కడికి రా సరే అయిపోయింది గైస్, అంతా బాల్కనీ కూడా కంప్లీట్ అయిపోయింది. సంగతి అయిపోయింది. దా రా ఇంట్లోకి ఒకసారి. వావ్ గాయ్స్ ఇది ఏంది గాయ్స్ ఇంత బాగుంది. కోల్తో టార్చెస్ చేయి. ఊరు అక్కడ పెట్టు. కోల్ చెస్ట్లో ఉంటాయి, చెస్ట్లో టార్చెస్ చేసి మైనింగ్కి వెళ్దాం. ఐరన్ దొరికి ఇంకో షీల్ చేసుకోవచ్చు. నేను అది ఇంపార్టెంట్ బాగా. ఒక ఐడియా ఉంది. ఇలా పోవడదు గైస్, ఇది ఇక్కడ అటాచ్ అవుద్దాం అన్నాను, అటాచ్ అవుతుంది. సూపర్, థ్యాంక్స్. అంతే అన్న కోపలతో చేయలేము. ఏంటి కోపలతో చేయలేం బ్యాట్లాక్స్. నేనే చేయొచ్చు కదా, టూల్స్ చేసి కాకపోతే ఆమర్ 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 ఇంపార్టెంట్ బిగులు. ఆమె నేను చూస్తానులే. ఆమర్ నువ్వు చూడు, నేను టార్చ్లు చేసి లోపల లైటప్ చేస్తాను. మనకి రాత్రి అయితే మళ్ళీ మళ్ళీ వచ్చేది లిమాగారు. లిమ్మగా సైడ్ మాకు పడ్డం వద్దాం గేస్. మొత్తం లైట్ చెస్ట్లు ఫర్నిస్లు లోపల మూవ్ చేసేద్దాం గేస్. ఫస్ట్ ఈజియెస్ట్. అమ్మా అయ్యో బాబోయ్, ఏంటి చెప్పి ఈ ఎమరాల్డ్స్కి ఒక స్పాంజ్ బ్లాక్. అని లోపల పడే అలామని చంపే, అదే అలామని చంపు. ఈజీ. నీకు అర్థమవుతుంది నేను చెప్పేది. స్పాంజ్ బ్లాక్స్ మనకి యూజ్ అవుతాయి, చాలా కష్టం అవి. నువ్వు మైండ్ క్రాఫ్ట్ సరిగ్గా ఆడవు కాబట్టి నీకు ఇంకా తెలీదు. స్పాంజ్ బ్లాక్స్ అసలు కావాలంటే మాన్యుమెంట్లు రైట్ చేయాలి. మాన్యుమెంట్లు ఎక్కడో ఉంటాయి, దొరకవు కూడా చెస్ట్లో. మంచిగా ఇస్తున్నాడు ఫస్ట్ టైం అది లైఫ్లో, మంచిగా ఇస్తున్నాడు. క్రాఫ్టింగ్ టేబుల్ ఏదన్నా తెస్తున్నాను లోపలికి జస్ట్. మిగతా కూడా తెచ్చి కొంచెం మూవ్ చేశారు లోపలికి. నీ అమ్మేసుకో. అంత హెల్త్ ఇవ్వదు బట్ ప్రొటెక్షన్ వస్తుంది కదా గైస్, అది చాలు. అదే ప్రొటెక్షన్ అంత అలా ఇవ్వదు కానీ ఈ మాత్రం ప్రొటెక్షన్ రాకుండా కేలోకి వెళ్ళాము గైస్. డైలీ చూసుకోవాలి గైస్ మనల్ని. నేను ఎప్పుడు వస్తున్నాను. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్.
భలే ఉంది గేస్ ఇది. అక్కడ కట్టుకోవాల్సింది అసలు నా మౌంటైన్ మీద. మార్చేద్దాం గేస్ త్వరలోనే. బ్యూటిఫుల్ ప్లేస్ గేస్ ఇది. ఇక్కడ కూడా ఒక సెకండరీ హౌస్ చేద్దాం. మన బేస్ని నోటిఫై చేసేటట్టు ఏదో ఒకటి చేద్దాం బేస్ మనం. అట్లా ఓకే అది చేద్దాం. దానికన్నా ముందు కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. నేను మైనింగ్కి వెళ్ళాలంటే కాబ్లిస్టోన్ కావాలి. కాబ్లిస్టోన్ మైనింగ్కి వెళ్ళి వస్తాను. ఓకే హౌస్ కట్ అయిపోతే ఫుడ్ సంగతి చూడన్నా. ఇంకా హౌస్ కడతాం అవ్వదురా, అందుకే ఫుడ్ సంగతి ఏముంది, వెళ్తున్న దారిలో ఏమన్నా ఒకటి చెప్పి. అరే ఫుడ్ కూడా వెళ్ళొస్తుంది. ఫుడ్ కేఎఫ్సీ కావాలా? ఇంటికి రా, కేఎఫ్సీ రెడీగా ఉంది. వద్దులే, నేను ఆల్రెడీ తినేసాను. మీరు ఇంకా చూడలేదు గేస్, నేను యాడ్ చేసిన మోడల్ సగం కూడా చూడలేనట్టున్నారు. ఏమన్నా ఎస్ కాబుల్ స్టోన్ నీ దగ్గర ఉందా? కొంచెం 24 ఉన్నాయి. కొంచెం ఇవ్వదు. లైట్ ట్యాప్ ఆన్ ద హెడ్. ఇవ్వు. ఇది బ్లాక్ చేసి గమ్ని వేరే వాళ్ళు వచ్చేస్తారు. ఇక్కడ వచ్చేసుకుంటాం. అయితే బెస్ట్ ఉంటారు గైస్. ఇది ఇలా పెడితే అవుతా పర్ఫెక్ట్. అంతే గైస్, కంప్లీటెడ్. బాల్కనీ కొంచెం ఎక్స్పెండ్ చేసాను కదా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఓకే లాక్స్ లేవరా? అరే లాక్స్ కొంచెం తేగలుగుతావా? లాక్స్ ఎక్కడైనా ఉన్నాయా? లాక్స్ నో ఐడియా బ్రో. లాక్స్ అంటే ఈరా బాబు, చెట్టు బాబు నువ్వు ఒకడవా. ఇది ఒకటి కట్ చేసేద్దాం గైస్ బెస్ట్. ఈ ఆలోచన అదే
ఫైట్ కాదు ఇది చూడు 500కి ఇద్దరు ఇచ్చేస్తారంట. ఆ బాస్ని ఈజీగా చంపచ్చు వేస్ట్. సరిపోతుంది అనుకుంటాను గెస్. నైట్ అవుతుంది. ఓకే నేను హౌస్కి వచ్చాను. నేను వచ్చేస్తాను. సినిమాటిక్ వేలో వస్తున్నాను. దొరుకు క్యాంప్ ఫైర్. అబ్బా మన హౌస్ మార్చేది. అది ఎక్కడ పెడదామని చూస్తాను. పేదలకి ఇప్పుడు పెడదాం గైస్. ఈవెన్గా ఉంటుంది సర్ఫస్. నీకు కావాలంటే అక్కడ నుంచి దూకిచ్చు. దూకద్దే, చాలా హైట్ ఉంది, తెలుస్తుంది కానీ. అక్కడ పెడితే బెస్ట్. అక్కడికి పైకి ఎక్కడ ఇంకా ఉందా లేదు. సైడ్ నుంచి ఎక్కదాం. ఒక ట్రాప్ డోర్ మిగిలింది మనకి. పర్ఫెక్ట్. రే అక్కడ ఉన్న మాప్స్ని చంపరా వెళ్ళి, నన్ను కాదు. ఎందుకనేది దాన్ని కొట్టి ఒకసారి. ఏమొచ్చింది? ఎక్స్పీ వచ్చింది. ఏం రాలేదు ఇంకా. గోట్ హార్న్ వస్తే బాగుంది. నేను టార్చర్ పెడతాను. నాకు అసలు చాలా చిరాకు. చాలా మా ఇంటికి వెళ్ళి వస్తానే అని అంటాను. అదే గేస్ ఇంకోటి వాటర్ ఐకాన్ మీద అప్డేట్. అది కొంచెం కష్టం అవుతుంది గేస్. అడ్డానికి ట్రై చేస్తున్నాం. మీ ఎఫ్కే చేస్తున్నప్పుడు అలా ఎవడెవడు వచ్చి మొత్తం షీల్డ్ జనరేటర్లు ఇవన్నీ బ్రేక్ చేసేస్తున్నాడు గేస్. మళ్ళీ మాకు పెద్ద లాస్ అవుతుంది గేస్ అది వల్ల. వాళ్ళేం చాలా పవర్ఫుల్ గేస్. వాళ్ళని మనం చంపలేం. ప్లస్ నేనైతే కొత్తగా రీబర్త్ చేసుకున్నాను కదా గేస్. అది 60 కూడా అవ్వలేనట్టుంది గేస్. 60% కూడా. నేను కూడా కొత్తగా నేను రీబర్త్ చేసుకున్నాను. సో గేస్ నాకు 60 అయినట్టు ఉంది గేస్, చూడాలి. అవెంజర్ అయితే డైలీ ఛాలెంజెస్లో కంప్లీట్ చేయాలి గేస్. అది కొంచెం కష్టంగా ఉంది, చేస్తున్నాం మేము. గైస్ ఇందులో చూడండి గైస్, అసలనే అదే ఒకసారి నువ్వు ఇది చూసుకో. ఓ మై గాడ్, గూగుల్
పెద్దగా ఎలా వస్తుంది చదరా అబుల్స్ టేబుల్ యాడ్ చేసాం ఎక్కడో ఎడుతుంది ప్రస్తుతానికి నాకు ఏదో ఒకటి కూడా కనిపించలేదు మరి నర్రా ఫుడ్ తెస్తాం ఫుడ్ కేఎఫ్సీయా కేసి కుక్ అవుతుంది వచ్చేస్తాను తీసుకో అలాగే తీసుకో అది రొమరా తీసుకో టెన్నా ఇదిగో కేఎఫ్సీ చికెన్ ఇస్తాను కుక్ అవుతున్నాక వేసి ఎక్స్ప్లోరింగ్ వెళ్దాం గేస్ అసలు అరే లెదర్ ఎంత వచ్చింది నీకు లేదా 6 వచ్చింది 6 నాకు ఒక బూట్లు చేసి ఉంచి వస్తున్నాను బూట్స్ ఎస్ బూట్స్ మా నాకు తెస్తున్నాను గైస్ ఈ జంప్ తోటి ఆల్మోస్ట్ 3 బ్లాక్స్ జంప్ చేయొచ్చు చూడండి గైస్ 3 బ్లాక్స్ ఎక్స్ట్రా జంప్ చేయొచ్చు గైస్ 2 బ్లాక్స్ జంప్ చేయొచ్చు గైస్ మా నార్మల్గా ఇలా హైట్ వైజ్ అయితే సరే నువ్వు వచ్చి తీసుకో లెదర్ అదిగో బూట్లే చేసిన ఓకే ఇప్పుడు నేను స్నో మీద నడచ్చు కేసు బూట్లు వేసుకోకుండా స్నో మీదకి రావద్దు ప్లీజ్ అయిపోతుంది అదే నైట్ అవుతే చెప్పనా ఎక్కడికి వెళ్తున్నారు ఏళ్ళు ఒరే నేనే ఎక్కడ ఉన్నాను రా బాబు ఇక్కడ కట్టుకుందాం గైస్ అదిరిపోయింది అసలు కొంచెం ఈ సైడ్కి వెళ్తే ఇదిగోండి గైస్ స్నో మీద నేను ఏ భయం లేకుండా నడచ్చు వెళ్ళండి నేను తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాను జంప్ బూస్టు తోటి వచ్చేస్తున్నాను మళ్ళీ ఉంది కేసు చడిగా ఇక్కడ ఒక క్యాంప్ ఫైర్ గెస్ చీట్స్లో మాత్రం ఒక చీట్ ఆన్ చేసాను గెస్ అది కూడా ఓన్లీ కీప్ ఇన్వెంటరీ అదొకటి గెస్ అదొకటి ఇంకేం లేవు ట్రూ గైస్ మ్యాగ్మా హెల్మెట్స్ కావాలి గెస్ ఒబ్సిడియన్ చూసారు కదా గెస్ చాలా కొత్త వాళ్ళు కూడా వచ్చినాయి మెయిన్లీ ఇదిగోండి గెస్ ఇదా కాదు ఒక ఓవర్ మైండ్ క్రాఫ్ట్ తీసినట్టుంది ఇది యాచెస్ తీసినట్టుంది గెస్ మళ్ళీ నా ఓవర్ ఇది గెస్ రూబీ తిరిగి యాడ్ చేశాను గెస్ మట్టిని స్క్వాడ్ కూడా ఇలా చూడండి గెస్ ఓ ట్రయింగ్ ఒబ్సిడియన్ అయితే 8 డ్యామేజ్ గెస్ ఒబ్సిడియన్ అయితే 7 అనుకుంటాను గెస్ ఒబ్సిడియన్ అంతా 7 డ్యామేజ్ గెస్ అదే నెదరైట్ చూద్దాం గెస్ ఇది గెస్ సూపర్ ఇది ఎక్కువ స్వాడ్ అనేసి వాడిన దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా యూస్ అవుతుంది గెస్ వాడే మనకు అంత సీన్ లేదు అట్లీస్ట్ లూట్ చేయడం కన్నారా బాగా అంత పొరుగు తీయద్దురా చంపడంతా మన పని అయిపోతుంది అరే ఎక్కువ స్వాడ్ వచ్చింది దానికి ఎలా చూడు స్పీడ్ బూస్ట్ ఎన్ని ఇస్తుంది అనుకుంటున్నావు నువ్వు స్ట్రెంత్ రీజనరేషన్ ఇవన్నీ వస్తుంది ఎక్కువ స్వాడ్ ఇందులో నెదరైతే తీసినట్టు ఉన్నారు గేస్ చూడాలి మోడల్ వచ్చేసి నెదరైట్ 9 ఎంత ఉంటుంది గేస్ డైమండ్ 7 కాబట్టి 8 గేస్ నెదరైట్ ఫ్రైయింగ్ ఒబ్సిడియన్ స్వాడ్ తోటి సమానం గేస్
ఫాల్ ల్యాంప్స్ తీసుకోవట్లేదా నేను? బ్యాటరీ భయపడింది గైస్. సిగ్గులేదు. చి 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 ఇప్పుడు నిజంగా భయపడతాను. కింద వెళ్తే విచ్ కూడా ఉన్నారు అక్కడ. అది ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. వేస్తే అయిపోతుంది నేను. అవునా, నేను వచ్చాను. ఎక్కడ దా విచ్ అయ్యో బాబు అదే మనకి దిగడం కూడా సరిగ్గా రాదా గైస్? ఫాల్ ల్యాంప్స్ తీసుకోవట్లేదు అనుకున్నాను, అంతే అయిపోయింది. తీసుకున్నాను గైస్. నేను అక్కడనే బూట్లు ఇరిపోయినాయి. ఎరగలేదులేరా బాగుంది. రాత్రి అయిపోతుంది. రాత్రి అయిపోతుంది. గైస్ నాకైతే క్యాంపింగ్ చైర్ కావాలి. సో సో 2 షీపులు చంపేశాను. ఊళ్ళ కోసం. ఎస్. 4 రూల్ కావాలి నాకు. 4 వచ్చిందా? 3 వచ్చింది. ఏ బేబీ చికెన్ చూసావా? మీ అమ్మీదే ఇది. ఇదిగో ఇది తెచ్చుకుని కూడా ఇదిగోండి గైస్, వాకింగ్ స్టిక్ పైకి పడుకున్నాం మనం. ఊల్స్ వచ్చినాయి బయట. ఫైనల్ కాపర్ కూడా వచ్చింది. ఐరన్ వచ్చింది ఫైనల్. షీల్డ్ చేస్తాను. షీల్డ్ చేస్తే ఇది పెట్టుకోవడం కాబట్టి వచ్చింది ఒకే ఒకటి ఐరన్. ఓకే. ఏయ్, ఈ వెయిట్ చిన్నదే, కూర్చోద్దు. ఏది నువ్వు కూర్చో. ఏయ్, వెయిట్ చిన్నదన్నా, ఎందుకు కూర్చున్నావు? చీరలు ఏ రాంగ్ పెట్టు. ఇటు ఫేసింగ్ ఇంచడికి ఎలా కూర్చుని చూడొచ్చు గైస్. హలో బాబు, టైం అయిపోయింది. 43 minutes. గైస్ ఓట్స్ అయితే కలెక్ట్ చేస్తాం మేము. ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye గైస్.